అదేవిధంగా విచిత్రమైన పరిస్థితి ఏమంటే బాధితులే ముద్దాయిలుగా మారుతున్నారు ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడులు చేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ స్వీకరించకుండా ప్రత్యర్థులు ఎవరైతే కొట్టారో, ఎవరైతే దాడి చేశారో వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దెబ్బలు తిన్న వారిని ముద్దాయిలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని క్వశ్చన్ చేస్తే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పటికైనా దాదాపు ఒక సంవత్సరం టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే చాలా అక్రమ కేసులు పెట్టారు, చాలా మంది పైన దాడులు చేశారు. ఈ రాష్ట్రంలో భయానకమైన వాతావరణం ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేదు. పరిశ్రమలు రావడానికి కూడా ఈ రాష్ట్రానికి జంకుతున్న పరిస్థితులు.